హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్కు సంబంధించి రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ ప్రాసెస్ ఫిబ్రవరి 7వ తారీఖున స్టార్ట్ అయింది. మార్చి 7వ తారీఖు వరకు కూడా మీకు ఈ ప్రాసెస్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు స్టూడెంట్స్కి వచ్చినటువంటి డౌట్స్ని వీడియో క్రింద కమెంట్ సెక్షన్లో అడగటం జరుగుతూ ఉంది. ఆ క్వశ్చన్స్కి ఆల్రెడీ నేను అక్కడ ఆన్సర్స్ ఇచ్చాను. అయినప్పటికీ కూడా డీటెయిల్డ్గా ఆ క్వశ్చన్స్కి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఈజీగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈరోజు ఆ క్వశ్చన్స్ని కొన్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ ఈ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి చాలా మందికి వచ్చినటువంటి డౌట్స్ని నేను లైవ్ సెషన్ కండక్ట్ చేసి దానిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ లైవ్ సెషన్ వీడియో ఆల్రెడీ నా ఛానల్లో ఉంది అవైలబుల్గా. ఇంకా ఎవరైనా ఆ వీడియో వాచ్ చేసి ఉండకపోతే ఒకసారి వాచ్ చేయండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో స్టూడెంట్కి వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ని నేను తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, కెన్ వి యూజ్ బ్యాంక్ పాస్బుక్ అండ్ 12th రోల్ నెంబర్ ఫర్ ఐడి ప్రూఫ్స్ బికాజ్ ఆధార్ కార్డ్ మిస్టేక్ అండ్ నో అదర్ ప్రూఫ్స్ అన్నారు. అంటే నేను యాజ్ ఇట్ ఈస్గా స్టూడెంట్స్ క్వశ్చన్స్ని నేను ఇక్కడ ప్లేస్ చేశానండి. సో ఒకవేళ ఫ్రేమింగ్ ప్రాపర్గా లేకపోయినా సరే మీరు అంటే దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దు. అయితే ఇక్కడ అడిగినటువంటి స్టూడెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఆధార్ కార్డు వాళ్ళ దగ్గర ప్రాపర్గా లేదు, దానిలో మిస్టేక్స్ ఉన్నాయి, వేరే ఏ ఇతర ఐడి ప్రూఫ్ కూడా వాళ్ళ దగ్గర లేదు, కాబట్టి బ్యాంక్ పాస్బుక్ను కానీ లేదా 12th క్లాస్ రోల్ నెంబర్ కానీ యూజ్ చేసి ఐడి ప్రూఫ్ కింద సబ్మిట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి ప్రాస్పెక్టస్లో అంటే ఏ టైప్ ఆఫ్ ఐడి ప్రూఫ్స్ని యూజ్ చేయొచ్చు స్టూడెంట్ అనేది ఇక్కడ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇండియన్ నేషనల్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ స్టేట్స్ అయితే క్లాస్ 12th అడ్మిట్ కార్డు అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అడ్మిట్ కార్డు లేదా సిబిఎస్ఈ స్టూడెంట్స్ అయితే 12th క్లాస్ అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు, ఎలక్షన్ కార్డు, అలాగే రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ నెంబర్ ఆర్ నంబర్ ఆఫ్ ఎనీ అదర్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ అన్నారు. ఇక్కడ లిస్ట్ లో ఇచ్చినటువంటి ఏ ఒక్క ఐడి ప్రూఫ్ నైనా సరే అప్లికేషన్ ఫిల్లింగ్ లో యూజ్ చేసుకోవచ్చు. అయితే మీరు యూజ్ చేసుకున్నటువంటి ఐడి ప్రూఫ్ మీద ఖచ్చితంగా స్టూడెంట్ యొక్క ఫోటోగ్రాఫ్ ఉండి తీరాలి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ యూజ్ చేసుకోవచ్చా అని స్టూడెంట్ అడిగారు ఆల్రెడీ క్వశ్చన్లో. ఆ పాస్బుక్ మీద ఖచ్చితంగా ఫోటోగ్రాఫ్ ఉండేలాగా మీరు చూసుకొని ఆ డీటెయిల్స్ని ఎంటర్ చేసి మీరు ఐడి ప్రూఫ్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ తీసుకున్నట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా పాస్పోర్ట్ నెంబర్ ఉండాలి అని చెప్తున్నారు. ఫారిన్ నేషనల్స్ అండ్ ఓసీఏ స్టూడెంట్స్ అయితే పాస్పోర్ట్ నెంబర్ లేదా సిటిజన్షిప్ సర్టిఫికేట్ నెంబర్ ఉండాలి అంటున్నారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ లో ఏ ఒక్కటి ఉన్నా సరే మీరు ఐడి ప్రూఫ్ కింద యూజ్ చేసుకుని అప్లికేషన్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, మా పాప క్యాస్ట్ సర్టిఫికేట్ 2018లో తీసుకున్నది ఉంది, సో అప్లికేషన్ లో అది యూజ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అయితే ఈ స్టూడెంట్ ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే పర్మనెంట్ కేటగిరీ సర్టిఫికెట్ లేదా పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది. అది ఎప్పుడు తీసుకున్నదైనా పర్లేదు. అంటే 2018 కాదు, అంతకంటే ముందు తీసుకున్న సర్టిఫికెట్ అయినా కూడా వ్యాలిడే. ఎందుకంటే అది లైఫ్ లాంగ్ యూజ్ అయ్యేలాగా పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు కాబట్టి. అదే మీరు ఓబీసీ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఏప్రిల్ 1, 2025 తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికెట్ మాత్రమే చెల్లిద్ది. అది మాత్రమే వ్యాలిడ్. మీకు యూజువల్గా అడ్మిషన్ పొందాలి అంటే కౌన్సిలింగ్ టైంలో. కానీ ఈ సంవత్సరం ఎగ్జామ్ అప్లికేషన్లోనే ఆ సర్టిఫికెట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి, అలాగే అప్లోడ్ కూడా చేయమంటున్నారు కాబట్టి, మీ దగ్గర లాస్ట్ ఇయర్ లేదా అంతకు ముందు సంవత్సరాల్లో తీసుకున్న సర్టిఫికెట్ ఉండుంటే దాన్ని యూజ్ చేసుకునైనా సరే మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అసలు మీ దగ్గర ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికెటే లేదు లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సర్టిఫికెటే లేదు, కానీ మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయ్యుండుంటే మీరు ఇప్పుడైనా సరే ఖచ్చితంగా అప్లై చేసుకొని, అప్లై చేసిన తర్వాత ఒకవేళ సర్టిఫికెట్ ఇష్యూ చేయడానికి కానీ లేట్ అవుతుంది అని ఆఫీసర్స్ చెప్తే మీకు అప్పుడు మీరు అప్లై చేసినప్పుడు ఒక రిసిప్ట్ నెంబర్ ఇస్తారు. ఆ రిసిప్ట్ నెంబర్ని యూజ్ చేసుకునైనా సరే అప్లికేషన్ ఫామ్లో దాన్ని యూజ్ చేసి డేటాని ఫిల్ చేయొచ్చు. అలాగే మీరు అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఒకవేళ మీ దగ్గర సర్టిఫికెట్ లేదు అన్నప్పుడు కూడా కేటగిరీ సర్టిఫికెట్ని కానీ అప్లోడ్ చేయమంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆ రిసిప్ట్నైనా సరే అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అర్థమైంది కదా? నెక్స్ట్, గవర్నమెంట్ పెన్షనర్కి 8 లక్షల లోపు ఉంటే ఈబీసీ ఈడబ్ల్యూఎస్ పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. గవర్నమెంట్ పెన్షనర్ అనే కాదు, ఎవరికైనా సరే సంవత్సర ఆదాయం కానీ 8 లక్షల లోపు ఉండి జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్ అయితే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి పెట్టుకునే అవకాశం ఉంది. అయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఎలిజిబుల్లా కాదా అంటే కేవలము మీకు వచ్చే పెన్షనే కాకుండా ఇతర ప్రాపర్టీస్ కూడా చూసి
వాళ్ళు మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదనేది చెక్ చేసి అప్పుడు మీకు ఇష్యూ చేస్తారు సర్టిఫికెట్. సో ప్రస్తుతానికి మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పెట్టుకోవాలి అనుకుంటూ ఉన్నారు కాబట్టి, ఎందుకంటే 8 లక్షల కంటే తక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి మీకు పెన్షను, ప్రస్తుతానికి మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అప్లై చేయండి. అప్లై చేసినప్పుడు రిసీప్ట్ నెంబర్ ఇస్తారు. ఆ రిసీప్ట్ నెంబర్ని యూజ్ చేసి అప్లికేషన్ ఫిల్లింగ్లో డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఒకవేళ కౌన్సిలింగ్ టైం నాటికి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వస్తే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. లేదు మీకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఎలిజిబిలిటీ లేదు అని కానీ కన్ఫర్మేషన్ ఇచ్చి సర్టిఫికేట్ కానీ మీకు ఇవ్వకపోతే వాళ్ళు కౌన్సిలింగ్ టైంలో జనరల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసి మీరు అడ్మిషన్ పొందే అవకాశం లభిస్తుంది. ఒకవేళ ఉంటుందా లేదని డౌట్ వచ్చినప్పుడు ముందు అప్లై చేసి రిసిప్ట్ యూస్ చేసుకొని ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయండి. నెక్స్ట్, పర్మనెంట్ అండ్ ప్రెజెంట్ అడ్రస్ ఒకటే ఇస్తూ ప్రెజెంట్ అడ్రస్ ఇంటి అడ్రస్ ఇస్తే ఎగ్జామ్ సెంటర్ అక్కడికే ఇస్తారని అడుగుతున్నారు. అంటే మీరు పర్మనెంట్ అడ్రస్ ప్రెజెంట్ అడ్రస్ రెండు ఒకటే ఇచ్చినా సరే ప్రాబ్లం ఏమీ లేదు. మీరు అప్లోడ్ చేసేటప్పుడు అడ్రస్ ప్రూఫ్ కింద ఒకటే అప్లోడ్ చేస్తారు. అయితే ఎగ్జామ్ సెంటర్ ఇచ్చేదానికి ఇక్కడ మీరు ఇచ్చేటువంటి అడ్రస్ కి ఎటువంటి సంబంధం కూడా ఉండదు. ఎగ్జామ్ సెంటర్ దేని మీద బేస్ చేసి ఇస్తారంటే ఆర్డర్ ఆఫ్ సిటీ నేమ్స్ అడుగుతూ ఉన్నారు మిమ్మల్ని. సో ఏ స్టేట్ లో ఏ సిటీని మీరు ఫస్ట్ ఆర్డర్ గా తీసుకుంటున్నారు, సెకండ్ ప్రయారిటీ ఏంటి, థర్డ్ ప్రయారిటీ ఏంటి. సపోజ్ మీరు హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ పెట్టారనుకోండి. సో ఫస్ట్ హైదరాబాద్ లో మీకు అవకాశం ఉందా లేదని చెక్ చేస్తారు. సెంటర్స్ లో ఎంతమంది స్టూడెంట్స్ హైదరాబాద్ ని చూజ్ చేసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆక్యుపేషన్ వేకెన్సీ ఎంతవరకు ఉంది అనేది చెక్ చేసి అక్కడ వేకెన్సీ లేకపోతే సెకండ్ ఆప్షన్ చూజ్ చేసుకుంటారు. అక్కడ కూడా లేకపోతే థర్డ్ ఆప్షన్కి వస్తారు. అంటే మీరు ఇచ్చేటువంటి సిటీ సెంటర్ ఆప్షన్ బట్టి మాత్రమే, ఆ ప్రయారిటీని బట్టి మాత్రమే వీళ్ళు ఎగ్జామ్ సెంటర్ని మీకు కేటాయిస్తారు, కానీ మీ యొక్క ఇంటి అడ్రస్ లేదా ప్రెజెంట్ అడ్రస్ని బేస్ చేసి కాదు. అలాగే పీడబ్ల్యూడి వారికి 10th లో ఒక లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ తీసుకోవచ్చని ఏపీ గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది. అయితే స్టూడెంట్ ఇంగ్లీషు అటెంప్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ స్టూడెంట్కి 500 మార్కులకు మాత్రమే మార్క్స్ షీట్లో ఇచ్చారు మార్క్స్. అయితే ఇప్పుడు ఈ నీట్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు 600కి ఎంటర్ చేయాలా లేక 500కి ఎంటర్ చేయాలా అని అడుగుతూ ఉన్నారు. ఆల్రెడీ ఎగ్జామ్షన్ ఇచ్చేస్తారు కాబట్టి మీరు కేవలము ఆ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ని పక్కన పెట్టేసి రిమైనింగ్ 500 మార్కులకి మీ స్టూడెంట్కి, మీ బాబుకి ఎంత స్కోర్ వచ్చిందో ఆ మార్క్స్కి మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. ఎవరైనా అంతే. ఒకవేళ మీకు సపోజ్ సిబిఎస్ఈ తీసుకున్నారు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో, అంటే కోర్ సబ్జెక్ట్స్ కాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అట్లా కొన్ని ఎడిషనల్ సబ్జెక్ట్స్ కూడా వాళ్ళకి యాడ్ చేశారు. ఆ ఎడిషనల్ సబ్జెక్ట్స్ మార్క్స్ కూడా కలిపి టోటల్గా అసలు మీరు ఎగ్జామ్స్ ఎన్ని పేపర్స్కి రాశారు, మాక్సిమం ఎంత, మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని, అవి రాయండి. అదే ఇంటర్మీడియట్ తీసుకున్నట్లయితే కేవలము 12th క్లాస్లో మాత్రమే, అంటే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ లేదా సిబిఎస్ఈ వాళ్ళైతే 12th క్లాస్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మాత్రమే ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ ఎన్ని మార్క్స్కి మీరు మాక్సిమం మార్క్స్ పేపర్ అటెంప్ట్ చేశారు, మీకు ఎన్ని వచ్చినాయి అవి క్యాలిక్యులేట్ చేసి రాయాలి. ఏపీలో బీసీఈ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలా, దీని ప్రాముఖ్యత ఏమిటి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫిల్లింగ్ టైంలోనే అప్లోడ్ చేయాలా లేక కౌన్సిలింగ్ టైంలో కావాలా. ఇక్కడ బీసీఈ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలా అనేది అసలు కంపల్సరీ కాదండి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సర్టిఫికేట్ ఎవరికి వస్తుంది అంటే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కి మాత్రమే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సర్టిఫికేట్ ఇస్తారు రూల్ ప్రకారంగా. ఎటువంటి రిజర్వేషన్ లేనటువంటి స్టూడెంట్, జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్ అయ్యుండి ఎకనామికల్ గా వీకర్ సెక్షన్ లో ఉండి ఉంటే అప్పుడు ఆ స్టూడెంట్ కి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సీట్ ఇస్తారు. ఇక్కడ బీసీఈ అన్నారు. బీసీఈ అనేది స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి రిజర్వేషన్. అయితే ఇక్కడ బీసీఈ స్టూడెంట్, ఒకవేళ ఈ స్టూడెంట్ యొక్క పేరెంట్ కి ఆదాయం గాని 8 లక్షల కంటే ఎక్కువ ఉంది అనుకోండి సంవత్సర ఆదాయము, అప్పుడు ఈ బీసీఈ స్టూడెంట్ బీసీ క్రిందకు రారు, జనరల్ కేటగిరీ ఓసీ కిందే వస్తారు. అయితే వీళ్ళకి ఆదాయము ఎక్కువ 8 లక్షల కంటే ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇచ్చే అవకాశమే లేదు. కాబట్టి మీరు ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉందా లేదా, ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది కూడా కనుక్కోండి. బీసీఈ అయినంత మాత్రాన ఈడబ్ల్యూఎస్ రాదు అని కాదు. బీసీఈలో ఇంటి పేరుని బట్టి కూడా కొద్దిమంది స్టూడెంట్స్ని ఓసీ కేటగిరీ క్రిందే తీసుకుంటారు నీట్ ఎగ్జామ్లో. కాబట్టి ఆ ఓసీ కేటగిరీలో 8 లక్షల కంటే ఒకవేళ తక్కువ ఆదాయం ఉంటే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. కొన్ని నేమ్స్ కి అయితే ఓబీసీ, ఎన్సీఎల్ కేటగిరీ కూడా వర్తిస్తారు. వాళ్ళు ఎవరైతే ఓసీ కేటగిరీ క్రింద వస్తారో ఇంటి పేరును బట్టి ఆ స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం గాని 8 లక్షల కంటే తక్కువ ఉంటే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సర్టిఫికేట్ పొందే అవకాశం లభించవచ్చు. ఒకవేళ 8 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే అప్పుడు వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వర్తించదు. అయితే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అడిగారు. అంటే జనరల్ కేటగిరీ కంటే కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కొంచెం కట్ ఆఫ్ తక్కువగా ఉంటుంది.
అంటే ఒక 10% సీట్స్ని ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి రిజర్వేషన్ లాగా ఇస్తూ ఉన్నారు. అంటే ఈడబ్ల్యూఎస్ కోటాకి 10% సీట్స్ని కేటాయించారు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో చాలా మంది స్టూడెంట్స్ అప్లై చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సర్టిఫికెట్ని ఇప్పుడు అప్లోడ్ చేయాలా లేక కౌన్సిలింగ్ టైంలోనా అని అడిగారు. లాస్ట్ ఇయర్ వరకు అయితే ఓన్లీ కౌన్సిలింగ్ టైంలో మాత్రమే మనం అప్లోడ్ చేసేవాళ్ళమి. కానీ ఈ సంవత్సరం ఖచ్చితంగా కేటగిరీ సర్టిఫికెట్ ఇప్పుడు ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టేటప్పుడే అప్లోడ్ చేయాలి అని చెప్తున్నారు. కాబట్టి మీరు తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర సర్టిఫికెట్ లేకపోతే ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో అప్లై చేసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి రిసిప్ట్ నెంబర్ ఉంటుంది. ఆ రిసిప్ట్ నెంబర్ డేటాని ఎంటర్ చేసి అప్లికేషన్ ఫిల్లింగ్ లో ఆ రిసిప్ట్ ని స్కాన్ చేసి దాన్నే మీరు అప్లోడ్ చేయండి, ఒకవేళ కేటగిరీ సర్టిఫికెట్ అప్లోడ్ చేయమని అడిగితే. నెక్స్ట్, రిజిస్టర్డ్ మెయిల్ ఐడి రాంగ్లీ గివెన్, హౌ కెన్ వి మోడిఫై? ఇది చాలా బిగ్ ప్రాబ్లం అండి. నేను కూడా ఇది ఫేస్ చేశాను ఒక స్టూడెంట్కి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ నీట్ అప్లికేషన్లో అంటే సాఫ్ట్వేర్లో వీళ్ళు డిజైన్ చేసినటువంటి మిస్టేక్ వలన ఈ ప్రాబ్లం వస్తుంది చాలా మంది స్టూడెంట్స్కి. రిజిస్ట్రేషన్ టైంలో రిజిస్టర్డ్ మొబైల్ నంబరు, రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ఇస్తూ ఉన్నాం మనం జనరల్గా. అయితే రిజిస్టర్డ్ మొబైల్కి అయితే వెంటనే ఓటీపీ వస్తుంది, వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ టైంలోనే రిజిస్టర్డ్ మెయిల్ ఐడి కూడా ఓటీపీ ఇచ్చి వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్ చేస్తే బాగుండేది. అది కరెక్ట్ ప్రాసెస్. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఓన్లీ మొబైల్ని మాత్రమే చెక్ చేస్తున్నారు, కానీ మెయిల్ ఐడిని మాత్రం మొత్తం టోటల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, డాక్యుమెంట్స్ అప్లోడింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి ఓటీపీని పంపించి అప్పుడు వెరిఫై చేస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే కొద్ది మంది స్టూడెంట్స్ పొరపాటున వాళ్ళు ఎంటర్ చేసినప్పుడు మెయిల్ ఐడిని అంటే స్పెల్లింగ్ తప్పు రాయటమో లేకపోతే ఏదో మిస్టేక్ చేయటం వలన ఆ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి అనేది రాంగ్ అవుతుంది. సో దానికి మొత్తం ప్రాసెస్ అంటే ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ అంతా కంప్లీట్ అయిపోయి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసే టైంలో ఓటీపీ సెండ్ చేసినప్పుడు ఓటీపీ మనం ఎంటర్ చేయడానికి అక్కడ సెండ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఈ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి ఓటీపీస్ రావటం లేదు. ఎందుకు రావటం లేదు అంటే అసలు ఈ మెయిల్ ఐడినే వాళ్ళకి లేదు కాబట్టి, స్టూడెంట్కి వాళ్ళు తప్పు ఎంటర్ చేస్తున్నారు కాబట్టి. సో అక్కడ మనం చేయగలిగింది ఏమీ లేదు. సో మీరు చేయాల్సింది ఏంటంటే వెంటనే ఎన్టీఏ వాళ్ళకి మెసేజ్ పెట్టి ఇలా మేము రిజిస్టర్డ్ మెయిల్ ఐడి పొరపాటున తప్పిచ్చాము, కాబట్టి మీరు ఆ మెయిల్ ఐడిని కరెక్ట్ చేసుకునే అవకాశం ఇవ్వమని వాళ్ళని అడిగితే వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు. లేదా మీరు ఒకవేళ ఈ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి అసలు మీ దగ్గర లేదు అనుకోండి, మీరు చేయాల్సింది ఏంటంటే గూగుల్ అకౌంట్లో ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏదైతే రాంగ్ మెయిల్ ఐడి అయినా ఇచ్చారో దానికి ఒక అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి. అంటే నేనైతే అదే చేశానంటే ఒక స్టూడెంట్ కి. కాకపోతే అదే నేమ్ తో మనం మెయిల్ ఐడి క్రియేట్ చేయాలి అంటే ఆ మెయిల్ ఐడి యూజర్ నేమ్ అవైలబుల్ గా ఉండాలి మనకి. ఎందుకంటే అదే పేరుతో వేరే వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేసుకుని ఉన్నారనుకోండి, అప్పుడు మనకి ఆ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ఏదైతే మనం రాంగ్ది టైప్ చేశామో అది క్రియేట్ అవ్వకపోవచ్చు, ఆల్రెడీ వేరే యూజర్స్ యూజ్ చేస్తూ ఉంటే. ఇది సాఫ్ట్వేర్ డిజైన్ లో వాళ్ళు చేసినటువంటి మిస్టేక్ ఇది. సో బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఎన్టీఏ వాళ్ళకి ఇమ్మీడియట్ గా మెయిల్ చేసి మీ యొక్క మెయిల్ ఐడిని కరెక్ట్ చేసుకునే అవకాశం కల్పించమంటాం కరెక్ట్ పద్ధతి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి కెన్ వి చేంజ్ కేటగిరీ ఇన్ నీట్ కౌన్సిలింగ్? ఈ క్వశ్చన్ గురించి లైవ్ సెషన్ లో స్టూడెంట్స్ అడగడం జరిగింది. దాన్ని నేను తర్వాత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ కేటగిరీ గురించి మాట్లాడేటప్పుడు మనకి టోటల్ గా ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి అనేది ఫస్ట్ చెప్తాను. జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ. సో టోటల్ గా 5 కేటగిరీస్ స్టూడెంట్స్ ఉన్నారు. జనరల్ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీ కాబట్టి వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్స్ కూడా ఉండవు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సంవత్సర ఆదాయం కానీ 8 లక్షల కంటే తక్కువ ఉంటే వాళ్ళు ఎకనామికలీ వీకర్ సెక్షన్ క్రింద వస్తారు, కాబట్టి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కోటాలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సర్టిఫికేట్ యూజ్ చేసుకొని పార్టిసిపేట్ చేయవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ తీసుకున్నట్లయితే ఆ స్టూడెంట్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదు. ఓబీసీ కేటగిరీ తీసుకున్నట్లయితే ఓబీసీ కేటగిరీలో స్టేట్ గవర్నమెంట్ ప్రకారంగా బీసీ కేటగిరీ అని ఉంటుంది, అదే సెంట్రల్ ప్రకారంగా తీసుకుంటే ఓబీసీ కేటగిరీ అని ఉంటుంది. అంటే సెంట్రల్ లిస్ట్ ప్రకారంగా స్టూడెంట్ యొక్క క్యాస్ట్ ని బేస్ చేసుకొని ఆ స్టూడెంట్ ఓబీసీ కేటగిరీ క్రింద వర్తిస్తారా లేదనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ స్టూడెంట్ యొక్క క్యాస్ట్ కానీ ఓబీసీ కేటగిరీ లిస్టులో సెంట్రల్ లిస్ట్ ప్రకారంగానే ఉంటే ఆ స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రుల సంవత్సరాదాయం కానీ 8 లక్షల కంటే తక్కువ ఉంటే వాళ్ళు ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ అవుతారు, నాన్ క్రీమీ లేయర్. 8 లక్షల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు జనరల్ కేటగిరీ పెట్టుకోవాల్సి ఉంటుంది, వాళ్ళు ఓబీసీ ఎన్సీఎల్ తీసుకోవడానికి వీల్లేదు.
వాళ్ళు ఓసీ కిందే అంటే జనరల్ కేటగిరీ క్రిందే అప్లై చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒకవేళ స్టూడెంట్ తెలిసి తెలియక పొరపాటున కేటగిరీని కానీ తప్పు పెట్టుకున్నారు అనుకుందాం ఇప్పుడు ఎగ్జామ్ అప్లికేషన్లో, మరి కౌన్సిలింగ్ టైంలో చేంజ్ చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా అనేది ఇక్కడ క్వశ్చన్. అయితే నేను లాస్ట్ ఇయర్ డేటా నా దగ్గర ఆల్రెడీ ఒక స్టూడెంట్ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్ అంటే కాలేజ్ వాళ్ళు అప్లికేషన్ పెడుతూ వాళ్ళకి ఓబీసీ ఎన్సీఎల్ అని పెట్టడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని తర్వాత జరిగే కౌన్సిలింగ్ లో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో మాత్రం ఓబీసీ ఎన్సీఎల్ క్రిందే స్టూడెంట్ పార్టిసిపేట్ చేయవలసి వచ్చింది. అయితే ఆ స్టూడెంట్ యొక్క తల్లిదండ్రుల ఆదాయం చూస్తే 8 లక్షల కంటే ఎక్కువ ఉంది. సో ఓబీసీ ఎన్సీఎల్ అని ఎగ్జామ్ అప్లికేషన్లు ఉన్నప్పటికీ కూడా ఆ సర్టిఫికెట్ ని వాళ్ళు సబ్మిట్ చేయలేకపోయారు కాబట్టి ఆ స్టూడెంట్ ఓబీసీ ఎన్సీఎల్ కి బదులుగా ఓసీ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్ అయ్యారు. కాబట్టి వాళ్ళు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఓసీ కేటగిరీలో మాత్రమే పార్టిసిపేట్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఓబీసీ కేటగిరీ నుండి జనరల్ కేటగిరీకి అయితే మార్చుకునే అవకాశం అయితే ఉంది, కానీ ఓబీసీ కేటగిరీ నుండి వాళ్ళు పొరపాటున తప్పు చేసినప్పటికీ కూడా ఎస్టీ కేటగిరీ క్రింద చేంజ్ చేసుకునే అవకాశం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో మాత్రం ఇవ్వరు. అది సెంట్రల్ లెవెల్లో జరిగేటువంటి కౌన్సిలింగ్ కాబట్టి అక్కడ చేంజెస్ చేసుకునే అవకాశమే లేదు. కానీ అదే స్టూడెంట్ కి స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో జరిగేటప్పుడు మాత్రం కేటగిరీని చూజ్ చేసుకున్నటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. వాళ్ళు పొరపాటున ఓబీసీ ఎన్సెల్ అని పెట్టినప్పటికీ కూడా ఎగ్జామ్ అప్లికేషన్ లో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో కూడా జనరల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా స్టేట్ కోటా కౌన్సిలింగ్ వచ్చినప్పుడు సర్టిఫికెట్ ని కూడా అప్లోడ్ చేస్తారు కాబట్టి ఇక్కడ కేటగిరీని చేంజ్ చేసుకునే అవకాశం స్టేట్ కోటాలో ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే స్టేట్ కోటాలో బీసీఏ బిసిడిఈ 5 కేటగిరీస్ ఉంటారు. వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ప్రకారంగా చూస్తే బీసీ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంటే కాబట్టి స్టేట్ కోటా కౌన్సిలింగ్ వరకు వాళ్ళని కన్సిడర్ చేస్తారు. కానీ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో మాత్రం కేటగిరీని చేంజ్ చేసుకునే అవకాశమే ఉండదు. అంటే కేటగిరీని ఎలా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే అంటే అప్పర్ కేటగిరీ కింద చేంజ్ చేసుకోవడానికైతే ఉంటుంది. కావాలి అంటే రిజర్వేషన్ వదులుకొని జనరల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తామంటే ఇస్తారు, కానీ వాళ్ళకున్నటువంటి రిజర్వేషన్ నుండి నెక్స్ట్ డౌన్ లో ఉన్నటువంటి కేటగిరీకి చేంజెస్ చేసుకునే అవకాశం అయితే కల్పించరు. ఈ నీట్ యూజీ ఎగ్జామినేషన్ కు సంబంధించి అంటే ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా లేదా జరగబోయేటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకొని ఈ లింక్ ని క్లిక్ చేసినట్లయితే పేమెంట్ అడుగుతుంది. నెలకు 1000 రూపాయలు. ఆ 1000 రూపాయలు పే చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు తప్పకుండా ఈ టెలిగ్రామ్ గ్రూప్ హెల్ప్ అవుతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎప్పుడు ఎటువంటి డౌట్ వచ్చినా సరే క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.